శనగల చిక్కీ. పల్లి చిక్కీ తెలుసు, నువ్వుల చిక్కీ తెలుసు, శనగలతో కూడా చిక్కీ చేయొచ్చా? ఈరోజు తెలుసుకుందాం హెల్దీగా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. శనగల చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, శనగలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, గుమ్మడి గింజలు 1/2 కప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ 1 కప్పు, పల్లీలు 1 కప్పు. శనగల చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. శనగలంటే ఒక్కసారి చూసుకోండి, ఇవన్నమాట. మనకు మామూలుగా బయట ఏదన్నా టైం పాస్ శనగలు అంటూ ఉంటాం కదా, మనకు సినిమా థియేటర్ల ముందు అప్పుడు రెగ్యులర్గా దొరికేవి. ఇది ఎక్కడ దొరుకుతాయండి. కాకపోతే మనకి దీన్ని చక్కగా పోపేసి ఒక మసాలా లాగా చేసి ఒక చిన్న స్నాక్ ఐటమ్ లాగా మనకి ఎక్కువగా ఏదైనా జాతరలలో అది మనకి ఇది ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అండ్ అందరికీ చాలా చాలా ఇష్టమైనటువంటివి శనగలు కదా. సో దీంతో మనం ఈరోజు చిక్కీ తయారు చేసుకోబోతున్నాం. రొటీన్కి భిన్నంగా పల్లీలు అవే కాకుండా కొంచెం కొత్తగా కొంచెం స్పెషల్గా చేసుకోవడానికి ఇది చాలా చాలా బాగుంటుంది. అయితే దీంట్లో మెయిన్ స్టెప్తో మనం మొదలు పెట్టేద్దాం. ఆ స్టెప్ ఏంటి అంటే బెల్లం పాకం. ముందు స్టవ్ వెలిగించేసుకుందాం. ముందు కాస్త నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 1 కప్పు బెల్లం వేసుకుంటున్నాం. అంటే ఇక్కడ క్వాంటిటీస్ ఒక్కసారి చూసుకోండి మీరు. ఈ కప్పుతో శనగలు, ఇది గుమ్మడి గింజలు, పల్లీలు, తర్వాత వాటర్ మిలన్ పుచ్చకాయ గింజలు, ఇలా మనం ఇవన్నీ ఈ క్వాంటిటీస్లో తీసుకున్నాం. నువ్వులు, దీనికి తగ్గట్టుగా 1 కప్పు బెల్లం సరిపోతుందంటే మరి ఓవర్ స్వీట్గా మనం ఎప్పుడూ కూడా అమృతం ప్రోగ్రాంలో మనం చెయ్యం. వెగటుగా ఉండే స్వీట్ అసలు మనం టచ్ కూడా చెయ్యం. ఎలా అంటే తీపి ఎంత తగలాలో అంత తగిలేటట్టుగా సాత్వికంగానే ఉంటుంది దాంట్లో స్వీట్నెస్ కూడా. అందుకు 1 కప్పు బెల్లం మాత్రమే తీసుకున్నాం. నెయ్యి కరిగింది కదా, ఇలా 1 కప్పు బెల్లంని ఈ పెనంలో వేసేసుకుందాం. ఇది మనకి ఎలా రావాలి అంటే కొంచెం లిటిల్ థిక్ పాకం రావాలి. బెల్లం కరిగితే సరిపోదు, లేత పాకం వస్తే సరిపోదు, ఇంకొంచెం దాని మీద కొద్దిగా మనకు ముదురు పాకంలాగా రావాలి. అంటే మన చిక్కీలు చేస్తాం కదండి, కట్ చేసుకుని అది కొంచెం గట్టిగా అవ్వాలి కాబట్టి మనకు కొంచెం గట్టి పాకం రావాలన్నమాట. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఈరోజు శనగలతో చిక్కీ తయారు చేస్తున్నాం. సో శనగలతో చిక్కీ అంటేనే, శనగలంటేనే మనకు హై ఇన్ ప్రోటీన్, హై ఇన్ ఫైబర్. అలాగే మనకు కండరాల బలాన్ని పెంచే విషయంలో కూడా శనగలు చాలా బాగా సహాయం చేస్తాయి. అలాగే జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తూ ఉంటాయి. చక్కగా అంటే నాకు ఓవరాల్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. మెదడు పనితీరును మెరుగుపరిచే విషయంలో, బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసే విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. సో శనగల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ కూడా మనకు చక్కగా హెల్ప్ చేస్తుంది. సో ఇలా మనము కేవలం శనగలు మాత్రమే కాకుండా ఈరోజు నువ్వులు, పల్లీలు, నువ్వుల్లో కాల్షియం, పల్లీల్లో ప్రోటీను, ఆ తర్వాత గుమ్మడి గింజలు హై ఇన్ మెగ్నీషియం. నిద్ర తక్కువగా పడుతుంది, మాకు నిద్ర పట్టట్లేదు అనుకున్న వాళ్లకు చక్కగా పంకిన్ సీడ్స్ తీసుకోండి, గుమ్మడి గింజలు తీసుకోండి, చాలా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే పొద్దుతిరుగుడు గింజలు, ఇదేంటి అంటే ఇది కూడా ఆరోగ్యానికి అసలు అన్నీ మంచివే అండి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, అన్నీ అంటే మనకు ఫ్లాక్ సీడ్స్, ఇవన్నీ కూడా అండి ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి. ఏదేదో రకరకాల వృధా ఖర్చులు మానేసి వీటి మీద డబ్బు వెచ్చించండి. ఇవి చాలా కాస్ట్లీ, అయ్యో కొంటే అసలు ఏంటి ఇంత కాస్ట్లీ, ఎన్ని రకాల ఖర్చులు పెడుతున్నామండి బయటికి వెళ్ళి మనము, అవునా? సో ఎప్పుడైనా మన ఆరోగ్యం గురించి మనం ఏదైనా ఖర్చు పెట్టాలి అంటే మాత్రం ఎప్పుడు ఆలోచించకూడదు కదా. ఆరోగ్యం పాడైతే వచ్చే ఖర్చులు ఎక్కువ. సో అందుకే ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ఖర్చు పెడితే ఇంకా బాగుంటుందేమో కదా. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒక 3 సార్లు అయినా కూడా ఒక ప్రోటీన్ షేక్ లాగా తీసుకోవాలి. ఆ ప్రోటీన్ షేక్ అంటే ఏంటి, బయట వాడే పౌడర్లు కాదు. సో ఆ ప్రోటీన్ పౌడర్స్ కాదు, మనం ఇంట్లో తయారు చేసుకునే ప్రోటీన్ పౌడర్. ఏంటది, ఇప్పుడు నేను చెప్పిన పొళ్ళు, ఫ్లాక్ సీడ్స్, ఇవన్నీ కలిపి ఒక పొడిలాగా తయారు చేసుకొని సో దాంట్లో ఒక అరటిపండు, కొన్ని పాలు వేసుకుంటే B12 అనే కాంపోనెంట్ చాలా చక్కగా పెరుగుతుందన్నమాట. సో మీ పిల్లలకు కూడా ఇవ్వండి. ముఖ్యంగా వేసవి కాలంలో కాస్త ఎనర్జీ లెవెల్స్ అటు ఇటుగా అవుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ సన్, పిల్లలు ఆడుకొని వస్తూ ఉంటారు అవి. సో అలాంటి టైంలో కూడా చక్కగా మనం ప్రోటీన్ షేక్ ఇచ్చాము అంటే చాలా బాగుంటుంది. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్తో చేస్తే ఇంకా బెటర్ అంటూ ఉంటారు. సో ముందు రోజు రాత్రి నానబెట్టినటువంటి ఎండు ఖర్జూరం, ఇవన్నీ కూడా. ఎండు ఖర్జూరం ఏంటి అంటే బేసిక్గా వేసవి కాలంలో కాస్త చలువ చేస్తుంది. ఎండు ఖర్జూరం నీళ్లు కూడా పసిపిల్లలకి ఇస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి కాస్త ఒంట్లో వేడి తగ్గడానికి అదనమాట. సో పెద్ద పిల్లలకి ఏంటి అంటే డైరెక్ట్గా ఎండు ఖర్జూరం నానబెట్టేసి ఆ షేక్లో మిక్స్ చేసి ఇచ్చేసేయచ్చు. అంటే ఖర్జూరం ఏంటంటే కొంతమంది రోజు ఇస్తే వేడి అంటారు, 1-2 పర్వాలేదు, 3 రోజులకు ఒకసారి 1-2 పర్వాలేదు, కానీ ప్రతిరోజు ఖర్జూరం అంటే కొంచెం వేడి చేయొచ్చు.
సో దీంట్లో మనం కొంచెం ఒక 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకుందాం. అంటే బెల్లం పాకం అవ్వడం అనేది ఈ వంటలో మెయిన్. అంతే కదండి, పల్లి చిక్కీ అంటే మనం ఏం చేస్తాము, బెల్లం కరిగిస్తాము, పాకం వచ్చాక పల్లీలు అందులో వేస్తాము, వేయించినవన్నీ కూడా అంతే. ఇది కూడా సేమ్, కాకపోతే మనం ఇందులో ఒకటి కాకుండా శనగల రూపంలో వేస్తూ మిగతావన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నాం. సో మనం చూసుకోవచ్చు అండి, పాకం మామూలుగా కొంచెం రావాలి. ఇది చక్కగా మీరు ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకుని డబ్బాలో పెట్టేసుకున్నారు అంటే ఒక 20 చేసుకోండి. ప్రతిసారి చేయడం కూడా కష్టమే కదా. సో ఒక 20 వరకు తయారు చేసేసుకొని పెట్టేసుకుంటే ఒక వారం రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు. మళ్ళీ 2 వారాలకి మళ్ళీ చేసుకోవచ్చు. అదే ప్రతిదీ రోజంతా 30 రోజులు తినక్కర్లేదు, ఏం అవసరం లేదు. రోజు మార్చి రోజు తినచ్చు, లేదా నెలలో ఒక 8-10 రోజులు తినచ్చు, మిగతా రోజులు ఇంకోటి తినండి. సో ఇదే డ్రై ఫ్రూట్స్ తినాల్సిన అవసరం ఏం లేదు. రాగితో లడ్డూలు తయారు చేసుకోవచ్చు, రాగితో మంచి స్పెషల్ స్నాక్స్ ఉంటాయి, రాగి మురుకులు తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. చూస్తారా, అంటే మనకి ఇది ప్యాన్ కూడా కొంచెం వేడినట్టుగా ఉంది. ఓకే, సో ఇప్పుడు కొంచెం ఇలా ముదురు పాకంలాగా వచ్చింది. మనకు టచ్ చేస్తే అర్థమైపోతుంది, కొంచెం గట్టిగా అంటుకోవాలన్నమాట ఇలా. అప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట ఇది పాకం రెడీ అయిందని. సో పాకం మనకు ఆల్మోస్ట్ తయారైపోయింది. ఇది ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకుని ఇందులో ఇక మెల్లిగా కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం వేసుకుంటున్నాము, శనగలు వేసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత పొద్దుతిరుగుడు గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఆ తర్వాత వేయించిన పల్లీలు, ఆ తర్వాత గుమ్మడి గింజలు, ఆ తర్వాత నువ్వులు. సింపుల్ ప్రాసెస్, పెద్ద కష్టపడాల్సిన ప్రాసెస్ ఏమీ కాదు. సో దీని మీద మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. సో దీన్ని మనం ఒకసారి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. సో ఇలా అన్నీ మనం వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి, ఇంకా దీంట్లో పెద్ద ప్రాసెస్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇలా ఒక ప్లేట్ తీసుకుందాం, ఒక వైట్ ప్లేట్ తీసుకొని దాంట్లో కాస్త నెయ్యి వేసుకొని ప్లేట్నంతా కూడా కాస్త గ్రీజింగ్ చేసుకుందాం. ఖచ్చితంగా చేయాలండి ఇది, ఎందుకంటే మనము చిక్కీ, మీ అందరికీ తెలిసిందే, చిక్కీ వేసిన తర్వాత అది పైకి రావాలన్నా, ప్లేట్కి అంటుకోకుండా ఉండాలన్నా 100% మనం గ్రీజింగ్ చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఓకే, ఇలా కొంచెం ఫ్లాట్గా చేసుకుంటే బాగుంటుంది. ఇది చల్లారాలండి ఏదైనా కూడా. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం నీట్గా ఇలా లైన్స్గా మన కేక్స్ లాగా మనకు కావాల్సిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. శనగలు, గుమ్మడి గింజలు, నువ్వులు, పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలు ఇవన్నీ వేసి చక్కగా బెల్లం పాకంలో వేసి ఈ ప్లేట్లో వేసాం. సో ఒక్కసారి ఇది కరెక్ట్గా వస్తుందో లేదో ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకే, వస్తుంది. దీన్ని మనం మామూలుగా కట్ చేసుకోవచ్చు అండి, మామూలుగా ఈ పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి, పూర్తి చల్లగైన తర్వాత రాదు. ఓకే, సో ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుందండి, సూపర్గా ఉంది కదా. సో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్తో కూడిన ఒక చిక్కీ లాగా ఉందన్నమాట. స్మెల్ కూడా సూపర్గా వస్తుంది అసలు. సో ఇలా చక్కగా మనం సర్వ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనము ఇలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. దాన్ని చక్కగా ఇలా తుంపుకొని తినేయచ్చు అనమాట. అంటే ఇది ఫ్లాప్ అయ్యే ఛాన్స్ లేదండి, బెల్లం పాకం పర్ఫెక్ట్గా వస్తే చాలు. సో శనగల చిక్కీ మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. శనగల చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, శనగలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, గుమ్మడి గింజలు 1/2 కప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ 1 కప్పు, పల్లీలు 1 కప్పు. శనగల చిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగాక అందులో బెల్లం వేసి కాస్త నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. తర్వాత అందులో వేయించిన శనగలు
శనగలు, సన్ఫ్లవర్ సీడ్స్, వేయించుకున్న పల్లీలు, గుమ్మడి గింజలు, నువ్వులు, నెయ్యి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగల మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి వేసుకుని అది కాస్త చల్లారిన తర్వాత నీట్ గా ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే శనగల చిక్కీ రెడీ.